guys, welcome back to our channel Rowdy Gang. So day 3 without our parents అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఈరోజు నైట్కి వచ్చేస్తారు. సో డే 2 కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ నైట్ ఏమైనా మూవీ చూద్దామంటే మాకు అవ్వట్లేదు, ఎందుకంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి రావడం వల్ల కొంచెం ఎందుకో ఎగ్జామ్స్ కదా, సో ఆ ప్రిపరేషన్లో ఉండి నైట్ కూడా ఏం స్పెండ్ చేయట్లే, పడుకుని పోతున్నాం. సో డే 3లో చూడద్దాం ఏమవుతుందో ఏంటో. నేనైతే కాలేజ్కి అని రెడీ అయ్యాను, కానీ నా బస్ రాదంట, సో నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో చెల్లి బాలేస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, చెల్లి ట్యూషన్కి వెళ్తుంది, చిన్నక్క కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి ఈ రోజుతో. సో చూసేద్దాం డే 3 ఎలా అవుతుందో ఏంటో. మాయా హాయ్ చెప్పరా. ఆ వ్లాగ్ వేద్దాంలే, దీనికి మా ఇంట్లో వ్లాగ్ ఇది. హాయ్ హాయ్ చెప్పు గాయస్కి. హాయ్ గాయ్స్ చెప్పు. సో ఇంకా ఊర్లో నుంచి అయితే ఫోన్ చేశారు, చక్కగా వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మేమే మిస్ అయ్యాం. సో అక్కడ వ్లాగ్ కూడా చేసామన్నమాట. సో ఆ వ్లాగ్ కూడా కొన్ని రోజులు వచ్చేస్తారు. సో ఇంకా చిన్నక్కకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, దేమాగా చాలా లేట్గా లేచిందనమాట, 10:30, 11 కలా. సో ఇంకా దాని వీడియో చూస్తున్నాం, ఫ్రెషర్స్కి వేసిన డ్యాన్స్ వీడియో. మంచిగా వేస్తుంది మా అక్క డ్యాన్స్ అయితే మాత్రం. పిల్లలు ఒక 2 days నుంచి వాళ్ళే ఉంటున్నారు, పాపం ఇంటికి వెళ్దాం వండి పెడదాం అని లేదా నీకు? మీరే వండి నాకు ఎత్తున్నారు టీతో సహా, ఇంక నేనే చెప్తాను చెప్పండి. అంటే కొనుక్కోడానికి ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇద్దాము, ఈవినింగ్ తినడానికి స్నాక్స్ అది కూడా లేదు. కాదు, ఇక్కడ నా నంబర్ ఉందని అస్తమాలు ఫోన్ చేస్తుంది, రీజన్ ఏమి ఉండదు కానీ అలా చేస్తుంది. సో ఈరోజు లంచ్కి మా అక్క ఇదేంటి కొబ్బరన్నం విత్ ఆలూ కర్రీ కుమ్మేద్దాం గైస్. సో ఇంకా మమ్మీ వాళ్ళైతే ఫోన్ చేశారు స్టార్ట్ అయిపోయారనేసి. సో మనం ఇల్లు అయితే నీట్గా ఉంచాలి కదా, సో అందుకని చెప్పి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం బెడ్రూమ్స్ అన్నీ నీట్గా సర్దుకొని ఇంకా ఇల్లంతా హాల్ కూడా అంతా నీట్గా సర్దేస్తాం. అండ్ ఇంకా అక్క చెల్లి వాళ్ళైతే ఇక్కడ కిచెన్లో థింగ్స్ అన్నీ చేస్తున్నారు, అండ్ చెల్లి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో గైస్ మా ఊళ్ళో అయితే ఊరి నుంచి స్టార్ట్ అయిపోయారనమాట. సో వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి, నేనైతే ఓన్లీ కటింగ్ చేస్తా. ఇల్లంతా నీట్గా ఆల్రెడీ సర్దేశాం, నీట్గా ఉంచాము. ఇప్పుడు మా రాధిక వచ్చి వంట వండుతుంది. సో ఇంక ఇన్ని రోజులు మాకైతే తోడుకున్నది మా జానీ అనమాట. సో మా అక్క కొంచెం దాంతో మాట్లాడుతుంది, అది కూడా ఏదో మాట్లాడుతుంది మాతోటి. సో ఇంకా అందరూ వస్తారనమాట, మంచిగా కూర్చొని మాతో చెప్తున్నారు ఇది చేసాం అది చేసామని. ఇంకా మేము ప్రిపేర్ చేసిన డిన్నర్ కూడా చేస్తారు. సో మేమైతే ఇక్కడ డిన్నర్ అయిపోయాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో మీకు ఈ 3 days ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.